ఫెడ్ ఎఫెక్ట్ మరింత దిగొచ్చిన బంగారం వెండి ధరలు. సో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెండి బంగారం ధరలు మళ్ళీ దిగాయి. ముఖ్యంగా భౌగోళిక ఉద్రిక్తతల వేళ భారీగా పెరిగే స్వభావం కలిగిన బంగారం వెండి యూటర్న్ తీసుకుంటూ ఉన్నాయి. డాలర్ బలోపేతం కావడం, అమెరికాలో ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే వీటి ధరలు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. తాజాగా ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతూ అమెరికా ఫెడ్ తీసుకున్న నిర్ణయం వీటి ధరలపై మరింత ప్రభావం చూపింది. వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉన్నప్పుడు బంగారం వెండి వైపు పెట్టుబడిదారులు తగ్గుతాయని, ఈ కారణంగానే అంతర్జాతీయంగా వీటి ధరలు దిగొచ్చాయని చెప్పేసి అనలిస్టులు అయితే అంటున్నారు. అయితే దేశీయంగానూ బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ఏప్రిల్ కాంట్రాక్ట్ కిలో వెండి ఒక్క రోజులోనే 8% మేర పతనమైంది. ఏకంగా 19,000 మేర తగ్గి 2.29 లక్షలకు చేరింది. బంగారం సైతం 4% మేర తగ్గుముఖం పట్టింది. 10 గ్రాముల బంగారం ఏప్రిల్ నెల డెలివరీ దాదాపు 6,000 మేర క్షీణించి $1,46,000కు చేరింది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో నిన్నటి వరకు $5,000 వద్ద ట్రేడ్ అవుతూ వచ్చిన బంగారం ఔన్సు ధర ప్రస్తుతం $4,682 వద్ద ట్రేడ్ అవుతుంది. వెండి సైతం ఔన్సు $70 వద్ద కొనసాగుతుంది. సాయంత్రం 4:50 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిం పసిడి ధర 1,52,000 అయితే పలుకుతుంది. వెండి ధర 2,36,000గా ఉందన్నమాట. సో అటు ఏపీ ఇటు తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా బంగారం ధరలు అయితే తగ్గినాయి అని చెప్పేసి, బంగారం వెండి ధరలు అయితే కొద్దిగా అయితే తగ్గినాయి అనమాట. ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.